ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనకి ఇంతకుముందు విజయశాంతి గారి సినిమాలు ఉన్నాయి. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా మంది చేస్తున్నారు. బట్ హీరోయిన్ యాక్షన్ కూడా చేయటం అనేది విజయశాంతి గారి తర్వాత చాలా రేర్. ఈ సినిమాతో సమంత దానికి ఒక దాన్ని ఏమంటాము, ఒక ల్యాండ్ మార్క్ లాగా ఫిల్మ్ అవుతుందేమో సమంతకి అనేది నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు అంటే ఒక డైరెక్టర్గా మీ అనాలిసిస్ ఏంటి? ఐ హోప్ సో సార్. అంటే నా బిడ్డ గురించి నేను చెప్పుకోకూడదు, నా సినిమా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ డెఫినెట్గా తను చాలా బాగా చేసింది. అండ్ ఈ సినిమా అయిన తర్వాత మీ నోటి నుంచి ఆ మాట రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది కొత్త బెంచ్ మార్క్ అవ్వాలనేది. అండ్ షీఈ్ వెరీ వెల్ ట్రైన్డ్ సార్. తన స్టంట్స్ తనే చేస్తుంది. అండ్ మీరు ఆ బస్ ఫైట్లో కూడా చూసారు కదా, నాకు కిక్ ఉంది సార్. ఆ రోజు యాక్చువల్గా మేము ఒక స్టంట్ ఆర్టిస్ట్ని తెప్పించి పెట్టాం సార్. ఎందుకంటే సేఫ్టీ, ఎందుకంటే ఆర్టిస్ట్కి దెబ్బ తగిలిందంటే షెడ్యూల్ అవుట్. తన బస్ లోపలికి వచ్చింది సార్. అక్కడ ఉంది లీ ఉన్నాడు లోపల, నేనున్నాను. వచ్చి ఒక్కసారి నేను ట్రై చేయొచ్చా అంది. అంటే ఒకసారి ఒకళ్ళక్కడ ముఖం చూసుకున్నాం. పోన్లే ట్రై చేయని అన్నాను. అంటే ఒక్కసారి ఒక 2, 1, 2 అట్లా అతను చూపించాడు. తను ఒక 2 సార్లు అలా చేసేద్దాం అందండి. తక్కువ చేసేసింది సార్. షాక్ అసలు. సో నాకు కూడా ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేయడము దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. సో నాకు ఎక్సైటింగ్ అసలు చూడటం కూడా. అండ్ వర్కింగ్ విత్ శామ్, అఫ్ కోర్స్ రాజ్ గారు ఉన్నారు, హూ హెస్ ఆయన ఇంతకు ముందు శామ్తో యాక్షన్ చేస్తున్నారు, ఫ్యామిలీ మ్యాన్ అవి చేశారు. సో హీ వాజ్ వెరీ మచ్ దేర్. అండ్ బట్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ టు షూట్ యాక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎలా అండి ఈ ప్రాజెక్టు అసలు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కర్త కర్మ క్రియ మీరేనా? అంటే డైరెక్టర్గా అంటున్నారు. డైరెక్టర్ నేనే సార్, డైరెక్ట్గా నేనే. సో ఏమైందంటే రాజ్ గారు ఎప్పుడో ఒక కథ అనుకున్నారండి. నాకు సమంత గారు కూడా ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో చెప్పారు. అప్పుడు సాయి పల్లవితోటి ఒక కథ అనుకుంటున్నాము, నువ్వు చేస్తావా అని అన్నారు. అప్పుడు ఏదో టైటిల్ పెట్టారు, మిస్ గుంటూరు ఏదో పెట్టారు అప్పుడు. అదే అప్పుడు ఇంత యాక్షన్ లేదు అందులో, కొంచెం వేరేగా ఉండింది. లైన్ చెప్పారు, భలే ఉంది అనుకున్నాను. రాజు ఇంకా రాస్తున్నారు కదా, నేను చెప్తాను నీకు అని అన్నారు. సో అది ఆ తర్వాత మళ్ళీ అది కుదరలేదు. దెన్ పోస్టర్ పెట్టారు. పోస్టర్ పెట్టే టైంకి, అప్పటికి ఫస్ట్ పోస్టర్ పెట్టే టైంకి ఇంకా డైరెక్టర్ని డిసైడ్ చేయలేదు. దే వర్ స్టిల్ డిస్కసింగ్. అప్పుడు సమంత గారు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇది ఉంది ఇప్పుడు. సో వాళ్ళు అనుకున్న టైంకి లైను బేసిక్ బ్లాక్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే వర్క్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో నువ్వు చేస్తావా అన్నారు. అంటే షూర్ చేస్తాను. అయితే రాజ్ స్టోరీ ఇది. సో వాళ్ళ వర్కింగ్ ఫార్మాట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే రాజ్ గారు మీకు తెలుసు డీకే గారితో కలిసి పనిచేశారు. రాజ్, డీకే, సీత గారు ఎప్పుడు రైటింగ్ కూడా చేస్తారు. సో వాళ్ళది ఒక చాలా డెమోక్రాటిక్ ఫార్మాట్ ఉంటుందండి. అంటే రాజ్ అండ్ డీకే డైరెక్టర్, సీత కూడా రైటర్, కానీ ముగ్గురు అక్కడ హెడ్ ఫోన్స్ తోటి ఉంటారు అక్కడ సెట్స్లో. ఏదైనా వ్యాలిడ్ పాయింట్ ఉంటే సీత గారు కూడా చెప్తారు. అంటే అక్కడ పెద్ద ఈ ఈగోస్, ఈ ఇష్యూస్ ఏం లేవు. సో చాలా డెమోక్రాటిక్ వే ఆఫ్ ఫంక్షనింగ్. సో సమంత గారు చెప్పారు నాకు, ఇలా ఫంక్షన్ చేస్తాము, నీకు ఓకేనా అని చెప్పారు. అయితే ఓకే అన్నాను. స్టార్ట్ చేసాము. బిగినింగ్లో నాకు కూడా అలవాట్లేదు, అంటే ఏదన్నా అంటే టక్మని చేసేసుకొని వెళ్ళిపోతా ఉన్నాను నేను. సో నేను రాజ్ గారిని అడిగాను, ఇప్పుడు ఎట్లా ఫంక్షన్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం లేదు, నువ్వే డైరెక్టర్వి, నువ్వే కాల్ చేస్తావు, ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం. నేనన్నా నేను కన్విన్స్ చేయాలి, నువ్వన్నా నన్ను కన్విన్స్ చేయాలి, అంతకంటే ఏం లేదు. సో ఇట్ వాస్ వెరీ సింపుల్. ఇంకా అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లమే లేదు. అండ్ ఆయన అసలు చాలా ఎవరన్నా ఇప్పుడు మా రైటర్స్ ఉన్నారు, వసంత్ మారింగంటి అండ్ ప్రహాస్ బొప్పిడి. సో వాళ్ళు ఇద్దరు కూడా ఎనీబడీ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది మనం ఆన్సర్ చేయగలగాలి. ఆ ఆన్సర్ లేకపోతే అది మనం ఆలోచించాలి. సో ఇట్ వాస్ దట్స్ హౌ వీ ఫంక్షన్ సార్. మరి ఎలా సాయి పల్లవి అనుకున్నది మళ్ళీ సమంత ఎలా మార్చాము సార్. అది అప్పుడు సాయి పల్లవి అనుకున్నప్పుడు అది కొంచెం వేరే, ఎంత యాక్షన్ టింజ్ లేదు అప్పుడు కథలో. సో అప్పుడు ఆవిడ టైం లైన్ చాలా ఫుల్ ఉండింది. సో అప్పుడు తర్వాత దాన్ని ట్వీక్ చేశారు టోటల్గా. సమంత గారికి చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి అప్పుడు ఆవిడకి చెప్పి మీరే చేయండి అని చెప్తే అప్పుడు సరే ఓకే అయితే అన్న. సో సమంత జీవితంలో రాజ్ ఎంట్రీకి ముందు, ఎంట్రీ తర్వాత అని డివైడ్ చేయొచ్చా లైఫ్ని? అంటే
డివైడ్ చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా ఉంది కదా సార్. అవుద్ది అంటే నేనేది టోటల్ అంటే కెరియర్ గురించి చెప్తున్నాను. కెరియర్ గురించి ఎందుకు లైఫ్ కెరియర్ అంటే సార్ రాజ్ గారు కెరియర్ వాజ్ ఓన్లీ విత్ ఫ్యామిలీ మ్యాన్ సార్. సో దట్ వాజ్ అన్ అదర్ ఆవిడ మీరు అలా చెప్తే హిందీకు వెళ్ళిన థింగ్ అంటే దానికి ముందు కూడా సమంత గారు ప్రూవెన్ యాక్టర్. ఆల్రెడీ తనకు ఒక చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి, ప్రూవెన్ యాక్టర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎస్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఇంట్రడక్షన్ టు యాక్షన్ అనుకోవచ్చు అది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ ఫ్యామిలీ మ్యాన్. అండ్ ఆ తర్వాత హనీ బన్నీ కూడా చేశారు. సో యా, దట్ ఈస్ దేర్.